హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇంటర్లింక్ సంబంధించి ఇస్తున్నానండి. ఇదంతా కూడా మనం 24 గంటల నుంచి 48 గంటల్లో చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషను. అలాగే నేను చెప్పేది పర్టికులర్ 1-2 సార్లు చెక్ చేయండి. ఎందుకంటే మిస్ చేసి మళ్ళీ కామెంట్లు అడిగినా, ఫోన్లు చేసినా, మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వను. ఎందుకంటే రోజుకు 2-3 గంటలు సబ్జెక్ట్ చేస్తుంటే మీరు వినడానికి ఇబ్బంది అయితే నేనేం చేయలేను కదా. ఓకే, అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. కంపెనీ సైడ్ నుంచి వచ్చింది. సెక్యూరిటీ పరంగా మనకి ఇబ్బంది లేకుండా, మన కాయిన్స్ పోకుండా ఉండాలన్నా, అలాగే కేవైసీలో కొంతమందికి వస్తున్న కంప్లైంట్స్ గురించి కూడా మొత్తం క్లారిటీ ఇస్తాను. కొంచెం వీడియో లెంత్ అయినా సరే మీకు మొత్తం క్లారిటీ దొరుకుద్ది. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడడానికి ప్లాన్ చేయండి. ఓకే, అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ టీం వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా మనకి కంపెనీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారన్నమాట. అంటే ముఖ్యమైన నోటీస్ ఇచ్చారు. అదేంటంటే ఐటీఎల్జీ అనేది మనకి ప్రజెంట్ మైగ్రేషన్ ప్రొసీజర్లో అవ్వబోతుంది. ఎందుకంటే మనకు 6.0 వర్షన్ అనేది ఈరోజు వస్తుందన్నట్టుగా వార్తలు వినిపించే, ఒకరోజు అటు ఇటు అయినా మనకు వస్తుంది. ఓకే, కాబట్టి ఈ టైంలో మన వ్యాలెట్ అనేది సెక్యూరిటీగా ఉంచుకోవడం ఎవరి బాధ్యత అంటే మన బాధ్యత. దాన్ని ఎలా చేసుకోవాలి సెక్యూరిటీగా అనేది ఇక్కడ వీళ్ళు చెప్పిన టిప్స్ చెప్తాను. దాని తర్వాత స్క్రీన్ రికార్డులో కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, ముందు కొట్టేసి చెక్ యువర్ వ్యాలెట్ అడ్రస్ కేర్ఫుల్లీ. మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. నెంబర్ 2 వచ్చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏంటి, మీ పాస్వర్డ్ కానివ్వండి, అన్నీ కూడా ప్రైవేట్ కీ కానివ్వండి, అన్నీ కూడా పక్కాగా సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అవి పెట్టుకుంటేనే మీకు సెట్ అవుతుంది. అవి పెట్టుకోకపోతే మీకు అవి లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి మేక్ ఏ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనబుల్ యువర్ అకౌంట్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఎనబుల్ చేసుకోమని ఇక్కడైతే మీకు చెప్తుందన్నమాట. అలాగే డోంట్ షేర్ ఓటీపీ. అంటే ఓటీపీలు ఎవరైనా మీకు వస్తే దయచేసి వాళ్ళకి ఓటీపీ లాంటివి ఇవ్వద్దు. అలాగే అన్అఫీషియల్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు. అంటే చాలామంది ఏంటంటే ఇంటర్లింక్ డబ్బులు వస్తాయని చెప్పి పనికిమాలిన లింక్స్ పంపిస్తూ ఉంటారు. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్లు రాగలదు, ఉన్న అమౌంట్లు పోతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. ప్రజెంట్ మనకి ఈ వ్యాలెట్ అనేది మీరు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలి చెప్తాను. దాంతోపాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా నా ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసుకొని మీకు ఇక్కడ పెడతాను, అవి చూసేయండి. దాని తర్వాత కేవైసీ గురించి మాట్లాడదాం. ఓకేనా, కేవైసీ గురించి కూడా చెప్తాను, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ యొక్క పాస్వర్డ్స్, మీ యొక్క వ్యాలెట్ కోడ్ ఇవన్నీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను కంటిన్యూగా మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలా మంది ఫాలో చేయకుండా మన వీడియోలు చూస్తున్నారు. వీడియో ఫాలో చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. ఈ వీడియో ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, మనం ఇంకా మిగతా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఓపెన్ చేసి ఉంటుంది కానీ పాస్వర్డ్స్ తెలియదు చాలా మంది. పాస్వర్డ్స్ తో పాటు మనకి అంటే పాస్వర్డ్స్ వాళ్ళు సేవ్ చేసుకుని ఉండరు. రేపు ప్రైవేట్ మినిట్ లో ఐటీఎల్ మీ వాలెట్ లోకి వచ్చిన తర్వాత ఆ పాస్వర్డ్స్ పోయింది అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. అందుకే ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఏది ఎవరికైతే వ్యాలెట్ ఓపెన్ చేసి ఉందో, ఎవరికైతే పాస్వర్డ్స్ తెలియదో అది ఎలా సేవ్ చేసుకోవాలి. దట్టు ఏంటంటే దాంతో పాటు అది ఎంత ఇంపార్టెంట్ 12 వర్డ్స్. అలాగే మనకి ప్రైవేట్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ కీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఎక్కడ చూడాలో చూపిస్తాను. అది మనకి రేపు వ్యాలెట్ పోయినా, ఫోన్ పగిలిపోయినా, ఫోన్ పోయినా, కొత్త ఫోన్ లో మారినా సరే వాలెట్ డిస్కనెక్ట్ అయితే అప్పుడు మనకి ఈ ప్రైవేట్ కీ వాలెట్ పాస్వర్డ్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేయాలి. మనం యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ అండ్ మేనేజ్ వాలెట్ అని ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్ లో చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు వ్యాలెట్ 1, వ్యాలెట్ 2, వ్యాలెట్ 3 ఇక్కడ దేనికైనా సరే ఇక్కడ మనకి యారో మార్క్ కామన్ గా ఉంది. ఇక్కడ నేను ఇక్కడ వ్యాలెట్ 3 దగ్గర రైట్ యారో దగ్గర క్లిక్ చేస్తున్నాను. రైట్ సైడ్ యారో మీద క్లిక్ చేసినట్టయితే వ్యాలెట్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రివీల్ రికవరీ ఫ్రేజ్ అని ఉంది. ఓకేనా, దాని మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగా రికవరీ ఫ్రేజ్ కనపడుతుంది. ఓకే, రికవరీ ఫ్రేజ్ కనపడుతుంది. అమ్మటే కింద కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకొని అక్కడ కీప్ నోట్స్ లోనో, మెయిల్ లోనో, ఎక్కడ బుక్ లో కూడా రాసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. కొంచెం బ్యాక్ వెళ్ళినట్టయితే మనం ప్రైవేట్ కి దాచుకోమన్నాం కదా, ఈ ప్రైవేట్ కీ ఉంటేనే మనం వేరే మొబైల్లో ఈ పాస్వర్డ్స్ ప్రైవేట్ కీ ఎంటర్ చేసి రికవర్ చేసుకోవచ్చు మన వ్యాలెట్ ని. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అది ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షో ప్రైవేట్ కీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయ్యి ఉంది కదా, ఐ మీద క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ కీ అనేది కనపడుతుంది. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ సింబల్ ఉంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే కాపీ అవుతుంది. ఈ రెండు కూడా ఆ 12 పాస్వర్డ్స్ ఏదైతే ఉందో, ఈ ప్రైవేట్ కీ ఏదైతే ఉందో, ఈ రెండింటిని సేవ్ చేసుకోండి. ఇందులో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే కేవైసీ అవ్వని వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చింది, అది ఎలా ఆన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను.
బేసిక్ ఈ వీడియో ఎంత అయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి మాత్రం ముందు చెప్తాను. దాని తర్వాత కేవైసీ సంబంధించిన సెకండ్ వీడియో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని టైప్ చేసి ఇక్కడ అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత ఓకేనండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్లో మనం నెక్స్ట్ ఇంకోటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకో అప్లికేషన్ కూడా. ఎందుకంటే మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది గూగుల్ నుంచి వచ్చిందన్నమాట. దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఓకేనండి, ఇది ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అయింది. ఈ గ్యాప్లో మనం అప్లికేషన్లోకి వెళ్దాం. కొన్నిసార్లు సిస్టమ్ అనేది స్లో అవడం, చిన్న చిన్న ఎర్రర్స్ అవడం అంతా కామన్. దానికి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ చూపిస్తుంది కదా గూగుల్ అథెంటికేటర్, ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం రెడీగా. ఇక్కడ నేను ఇవన్నీ చూసాను, దాని తర్వాత కంటిన్యూ కొట్టా. కంటిన్యూ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ దేనికి వస్తుంది? మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నా మెయిల్ ఐడిలోకి వెళ్ళి నేను ఓటీపీ అనేది చెక్ చేసుకుంటున్నాను. నేను మెసేజ్ వచ్చింది చూసారు, ఇంటర్లింక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫికేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేసేయడం. మనం పేస్ట్ చేసేసాం, దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టేసాం. దాని తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గూగుల్ అథెంటికేటర్లో చేయాల్సిన పని నెక్స్ట్ ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని పాస్ కీ అని చూస్తారా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ అథెంటికేటర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేసుకోండి. గూగుల్ అథెంటికేటర్, ఇదిగోండి గూగుల్ అథెంటికేటర్ ఉంది, దీని మీద క్లిక్ చేసాం. మనం క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం ఏ మెయిల్ ఇచ్చామో సేమ్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉండాలి. తీసుకున్నాను, దాని తర్వాత కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ కోడ్ అని వచ్చిందన్నమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్తో మీరు ఎంట్రీ అవుతారా, లేదా ఎంటర్ ఏ పాస్ కీ అని ఉందా, ఎంటర్ ఏ పాస్ కీ. మన క్యూఆర్ కోడ్ కాకుండా పాస్ కీతో అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ వచ్చేసి కోడ్ నేమ్, అంటే మీరు దేనికి సంబంధించి ఈ కోడ్ అంటే ఇంటర్లింక్ అని సెట్ చేసుకోండి, మనకు కొంచెం అర్థమయ్యేలాగా ఇంటర్లింక్. ఓకే, నెక్స్ట్ ఎవరికి మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బేస్ ఎవర్ కీ టైపు అంటే టైం అనేది ఇక్కడ అడుగుతుంది, ఇది మనం ఏం అవసరం లేదు, యాడ్ కొట్టండి. జస్ట్ యాడ్ కొట్టగానే ఇక్కడ ఇంకో కోడ్ వచ్చింది మనకి, ఇంటర్లింక్ అని చెప్పి ఒక కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ టైం ఇచ్చరికి టైంలోపు మనం చేసేయాలి, కాపీ చేసేసుకుని నొక్కు పట్టుకుంటే కాపీ అయిపోతుంది అట్లాగా. అక్కడ టైం అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే అక్కడ ఏదైతే కాపీ చేసామో కోడ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఓకేనండి, ఇక్కడ ఆల్రెడీ సేవ్డ్ యువర్ కోడ్ ఉంది, ఇది మనం రికవరీ కోడ్ మాట, ఇది మనం కాపీ చేసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. ఏంటంటే ఓకే, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత స్టెప్ కంప్లీట్ అయింది, కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేశారని చెప్తుంది. దాన్ని కొట్టండి. దాన్ని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఇక్కడ ఆల్రెడీ అథెంటికేషన్ అనేది యాడ్ అయిపోయింది. ఏ డేట్లో యాడ్ అయింది? 17వ తారీఖు 5/2026. ఓకేనండి, మీకు 2 వీడియోలు కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకటేమో వ్యాలెట్లో పాస్వర్డ్, దాని తర్వాత దాని యొక్క పాస్వర్డ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రైవేట్కి ఎలా సేవ్ చేసుకోవాలి చెప్పాం. రెండోది వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పాం. ఆ 2 మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం అక్కడ చూసినట్టయితే దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇంటర్లింక్ అనేది ప్రతిరోజు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనిషి బొమ్మలాగా ఉంది చూసారు పైన కార్నర్లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారు కదా దాంట్లో డేటు 17/5/2026లో గతంలో చేసింది. ఇది ఎలా ఉందంటే మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆల్రెడీ చేసినట్టే, మళ్ళీ దీన్ని కదపొద్దు. ఓకే, అలాగే మీరు అక్కడ 2 సేవ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఏదైతే ఆ 24 పాస్వర్డ్స్ ఉంటుంది దాంట్లో కూడా, అంటే వ్యాలెట్ కీ ఉంటుంది, అది కూడా సేవ్ చేసుకోవాలి. దేంట్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో లోపలికి వెళ్ళే ముందు 2 సేవ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. 2 సేవ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత వచ్చేసి ప్రజెంట్ ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కేవైసీ గురించి చాలామంది అడుగుతున్నారు. జీకే గారు మా కింద వాళ్ళందరూ కేవైసీ లేని అని, మాకు మాత్రం కేవైసీ అవ్వలేదు అంటున్నారు. దాని గురించి చెప్దాం. దానికన్నా ముందు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని గురించి కూడా ఇక్కడ చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మనిషి బొమ్మ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఆమ్ హ్యూమన్ దగ్గర గ్రీన్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ స్టెప్లో మీరు చెక్ చేసుకోవాల్సిన పని ఇది. నెంబర్ 2 రెఫరల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ రెండోది ఉంది చూసారు, హ్యూమన్ హ్యాజ్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏదైనా రెఫరల్ కూడా ఇచ్చారు లేదో చెక్ చేయండి. ఇవ్వలేదనుకోండి మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో 0.5 HSP అనేది యాడ్ అవ్వదు. దానివల్ల మీకు 10 కాయిన్లు మాత్రం వస్తాయి, 15 కాయిన్లు రావు. అలాగే మీకు 1000 కాయిన్లు బోనస్ కంపెనీ వాళ్ళు ఇస్తారు, బోనస్ కూడా రావు. కాబట్టి ఒకవేళ అలా ఎవరికైనా ఇక్కడ ఎంటీ కనిపిస్తే ఇక్కడ నేను పక్కన నార్మల్ కోడ్ ఇచ్చాను కదండి, 485724957333 అనే కోడ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ HSP యాడ్ అవుతుంది. దాని కింద ఇన్వైట్ ఫ్రీ అండ్ బ్లూ కలర్ ఉందిగా, అక్కడ మీకు క్లెయిమ్ రివార్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే 1000 కాయిన్స్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ మీకు స్పీడ్ పెరుగుతుంది, కాయిన్స్ ఎక్కువ వస్తాయి, దాంతోపాటు 1000 కాయిన్లు బోనస్ వస్తాయి. 2 కూడా యూస్ చేసుకోండి. 4857 అక్కడ కోడ్ ఉంది చూసారా పక్కన పెద్ద కోడ్, దాన్ని యూస్ చేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ మీకు అది గ్రీన్లో రావాలి. గ్రీన్లో రాకపోతే మీరు ఫేస్ ఇచ్చి గ్రీన్లో ఇచ్చుకోండి. చాలామంది గ్రీన్లో రాలా. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చూపించుకోకపోవడం వల్ల గ్రీన్లో రాలా. ఇది ఒకటి. స్టెప్ 2 ఏంటంటే మీ వ్యాలెట్ అసలు కనెక్ట్ అయిందో లేదు చెక్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఏంటంటే వ్యాలెట్టే కనెక్ట్ చేసుకోవట్లా. చూడండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుందన్నమాట.
ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే వ్యాలెట్ ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ కొట్టాలి. ఓకే, యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను చేసే దాంట్లో ప్రజెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి అవ్వట్లేదు, మీకైతే మ్యాక్సిమం కనెక్ట్ అయింది అన్నమాట. కనెక్ట్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన రెండో పని ఏంటంటే ఇక్కడ రిఫరల్ కోడ్ ఒకటి ఇవ్వాలన్నమాట. అది ఏమి ఇవ్వాలో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. పక్కన డిస్ప్లేలో కూడా వేసాను చూడండి. ఆ డిస్ప్లేలో ఉన్న రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఇవ్వాల్సిన రిఫరల్ కోడ్ వచ్చేసి అన్ని క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నమాట. YFJPGFGX ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ బ్లాక్ కలర్ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇది కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నా ప్రజెంట్ ఏంటంటే ఇది బాగా ఓల్డ్ మొబైల్ కాబట్టి దీంట్లో చిన్న చిన్న గ్లిచెస్ ఉన్నాయి. మీ మొబైల్లో మ్యాక్సిమం అయిపోద్ది అన్నమాట. ఓకే, ఇక్కడ నేను చెప్పింది కూడా ఇచ్చేయండి. అది కూడా పక్కన వ్యాలెట్ కోడ్ అని చెప్పి మీకు పక్కన డిస్ప్లే మీద వేసాను చూడండి. YFJPGFGX ఈ రెండు కూడా ఇచ్చేసి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందా నేనైతే వీడియోలో స్టార్టింగ్లో మీకు చెప్పాను ఆ విధంగా మీ వ్యాలెట్ కోడ్లు ఇవన్నీ ఇచ్చుకోవాలి. బ్యాకప్ లేకపోతే ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ ఇక్కడ పైన వస్తుంది. ఆ బ్యాకప్ కూడా చేసుకోండి. బ్యాకప్ చేసుకుని ఆ పాస్వర్డ్స్ కూడా 24 పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్త సేవ్లో పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ చేసుకుంటే పని అయితే. నెక్స్ట్ కేవైసీ అన్నీ అయిపోయిన తర్వాత కేవైసీ చెప్పకపోతే మన వాళ్ళు ఊరుకోరమాట. కేవైసీ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు కేవైసీ చాలామంది ఏమంటున్నారంటే జీకే గారు మా డౌన్లో ఉన్న వాళ్ళందరూ కేవైసీ లేని మాకు తప్ప అంటున్నారు. మీరు ఈ ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చింది కదా, ఇక్కడ మీరు ఈ పైన కార్నర్లో ఇక్కడ వెరిఫికేషన్ అనే దాని పక్కన ఒక టైమర్ లాగా తిరిగింది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఈ కంప్లైంట్ నాలాగా వచ్చిందా లేదా. ఇక్కడ చూసారుగా లెవెల్ 1 అనేది నాకు 24 గంటల టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నాను, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేను చేయకపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ అది ఆటోమేటిక్గా వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను సబ్మిట్ చేయాలి చూసారు కదా, సబ్మిట్ చేయకపోవడం వల్ల ఇలా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా క్యాన్సిల్ అయిపోయినప్పుడు మళ్ళీ మీకు సెకండ్ రావాలంటే మినిమం ఒక 15 నుంచి 20 రోజులు ఈజీగా పడుద్ది. చూడండి డేట్ చూసుకోండి కావాలంటే. నాకు క్యాన్సిల్ అయిన డేట్ ఎప్పుడైతే ఇక్కడ డేట్ రాలేదు పర్టికులర్గా, కానీ క్యాన్సిల్ అయింది టైం వచ్చినప్పుడు. ఇక్కడ మళ్ళీ దాని తర్వాత నేను బ్రెజిల్ సెలెక్ట్ చేసుకున్నా. రీసెంట్గా బ్రెజిల్ సెలెక్ట్ చేసుకున్న 28/6/26న. దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను కింద డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. ఓకే, కింద చూసారు కదా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశాను. రీసెంట్గానే చేశాను చూడండి. లెవెల్ 1 కేవైసీ నాకు కూడా వచ్చింది. దాదాపు ఏప్రిల్లో మనకు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మరి నాకు అవ్వలేదు కదా. చెప్తున్నాను బేసిక్ ఏంటంటే ఈ రకంగా ఉంటుంది. అలాగే సింక్రనైజ్ అనే ఆప్షన్ అప్పుడప్పుడు క్లిక్ చేస్తూ ఉండండి, దానివల్ల కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు క్యూరేటర్ని ఇండియన్ క్యూరేటర్ని కానీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది క్యాన్సిల్ చేసుకుని బ్రెజిల్ కానీ జర్మనీ కానీ మార్చుకుంటే మీకు త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతకన్నా నేను గొప్పగా చెప్పే ఏం లేవండి. ఎవరు చేసుకోవాలన్నా అదే. లేదనుకుంటే మనకు వర్షన్ 5.0 నుంచి వర్షన్ 5.5 నుంచి డైరెక్ట్గా వర్షన్ 6.0 ఈ 2 డేస్లో ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అది వచ్చిన తర్వాత కూడా కేవైసీ ఫాస్ట్ అవుద్ది అంటున్నారు. వచ్చిన తర్వాత ఇంకొంచెం ఫాస్ట్గా మీకు వెరిఫికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇవి మ్యాక్సిమం అన్నీ కూడా థియరీ. ఓకే, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ బర్నింగ్ హిస్టరీ అనేది ఉన్నా సరే దాన్ని బ్యాకప్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసుకుంటున్నాను చూసారు, ఈ రకంగా అన్ని కాయిన్లు బ్యాకప్ తెచ్చుకోవచ్చు. మీరు కూడా ఈ రకంగా బ్యాకప్ తెచ్చుకోవాలంటే కనీసం మీరు రోజుకు 4-5 మైనింగ్లు చేయాలి. 6 మైనింగ్లు చేసిన వాళ్ళు ఇంకా హ్యాపీ, ఒకవేళ తక్కువ మైనింగ్లు చేసిన వాళ్ళు చెప్తున్నా. ఓకేనండి, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్లోకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనిషి బొమ్మ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ ఇచ్చేయండి, బ్లాక్ కలర్ ఉన్నది క్లీన్ చేసుకున్న తర్వాత రెఫర్లోకి వెళ్ళండి, హ్యూమన్ హ్యాస్లోకి వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ కోడ్ వచ్చేసి నా కోడ్ ఇచ్చేయండి 485724957333 కోడ్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేసి కింద వచ్చేసి మీ యొక్క బోనస్ కాయిన్స్ని క్లెయిమ్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్గా వ్యాలెట్ మీద క్రియేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రొఫైల్ మీదకి వెళ్ళండి. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ అయిపోతుంది. యాక్సెప్ట్ కొట్టండి. కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వర్ట్ కోడ్ దగ్గర నేను చెప్పిన కోడ్ ఇచ్చేయండి. వైఎఫ్ అని ఒక పక్కన కనిపిస్తుంది కదా వాలెట్ కోడ్ అని, ఆ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకే, ఈ 2 చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అన్నీ అయిపోయినట్టే. అలాగే స్టార్టింగ్ మనం చెప్పిన అన్నీ కూడా సెక్యూరిటీ పరంగా అన్నీ కూడా సేవ్లో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఎవరు చెప్పరండి, అవన్నీ మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. పోయిన తర్వాత జీకే గారు పోయిందని మనం ఏం చేయం, ఎందుకంటే అదంతా కూడా ఒక థియరీ. వ్యాలెట్ కనెక్ట్ చేయకుండా వ్యాలెట్ లేకుండా మీకు కేవైసీ అయినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు మైగ్రేషన్ కాయిన్లు ఎందులోకి వస్తాయి, ఇందులోకి వ్యాలెట్లోకి రావాలి. ఓకే, ఈ వ్యాలెట్లోకి ఈ కాయిన్స్ ఇక్కడ వెరిఫైడ్ ఐడియాలజీ ఈరోజు రేపు మనకు కనిపిస్తాయి. ఎవరికి కేవైసీ లేని వాళ్ళకి
3 స్టెప్లు కంప్లీట్ అయిన వాళ్ళకి నేను మొత్తం తర్వాత మీకు అప్డేట్ వచ్చిన తర్వాత అది కూడా చెప్తాను. ఈ వీడియో మాత్రం కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చేసే ముందు వాళ్ళు ఆల్రెడీ మీ కింద డౌన్లో జాయిన్ ఉంటే మీ రెఫరల్ కూడా ఇచ్చుకోండి. నాదమ్మని నేను చెప్పను. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం నా రెఫరల్ కూడా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకేలోకి ఇంకా మీకు మైనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ అంటే సింపుల్గా మైనింగ్ అనేది ఇక్కడ మైనింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మైనింగ్ బటన్ వస్తే క్లిక్ చేసుకోండి. సింపులేనండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.